నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, రెండేళ్ల బాలికపై అత్యాచారం, తండ్రి కూతురిపై అత్యాచారం అని చెప్పి ఇలాంటి న్యూసెస్ ప్రతినిత్యం చూస్తూనే ఉంటున్నాం యూట్యూబ్లో. అలా చాలా చాలా ఘోరమైన రేప్ కేసులు మన భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి అనునిత్యం. ఎలాంటి చట్టాలు వచ్చినా, ఎంత భయంకరమైన శిక్షలు వేసినా, ఎన్కౌంటర్లు చేసినా కూడా, ఉరి శిక్షలు వేసినా కూడా ఎందుకు ఈ యొక్క అఘాయిత్యాలు ఆగటం లేదు అని ఆలోచిస్తే ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రెండే రెండు పాపాలు ధనాపేక్ష, స్త్రీ వ్యామోహం. ఈ రెండిటి ద్వారా ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మన భారతదేశంలో కూడా ఎందుకు ఇలా నాశనం అయిపోతుంది అని మనం ఆలోచిస్తే అశ్లీల చిత్రాలు గూగుల్ క్రోమ్లో, అలాగే యూట్యూబ్లో అశ్లీలమైన వీడియోస్, సినిమాల్లో అసభ్యకరమైన ఎటువంటి సీన్స్, అలాగే ఐటెం సాంగ్స్ ఇలాంటి వాటి వల్ల చాలా యూత్ అనేది ప్రేరేపితులైపోయి కామ వికారమైన కోరికలతో ఇలా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి అఘాయిత్యాలను 100% ఉత్తర కొరియాలాగా ఇంటర్నెట్ని బ్యాన్ చేసినప్పుడే దీన్ని మనం సక్సెస్ఫుల్గా సాధించగలం. ఇలాంటి అత్యాచారాలు ఆపడానికి సినిమాల్లో ఐటెం సాంగ్స్, అసభ్యకరమైన సీన్స్, అశ్లీలమైన చిత్రాలు గూగుల్ క్రోమ్, యూట్యూబుల్లో వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి ఖచ్చితంగా. ఇది ఇలా జరగాలని సుప్రీంకోర్టు అలాగే మన పిఎం కూడా తగిన యాక్షన్స్ తీసుకుంటేనే తప్ప వీటిని అరికట్టడం చాలా చాలా కష్టమైపోతుంది.